జూన్లో జరిగిన అటాక్ ఏదైతే ఉన్నదో బంకర్ బస్టర్స్ పెట్టడం అనేది B-52 యూజ్ చేయడం అనేది ఇరాన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అన్ని అబ్లిటరేట్ చేసాం, నాశనం అయిపోయిందని డిక్లేర్ చేసుకున్నాడు. అప్పుడు మరి వాళ్ళు ఎందుకు మళ్ళీ వస్తున్నాడు? ఇప్పుడు అనేది ఏంటంటే ఒకసారి ఏమంటారంటే 450 అంటాడు, ఒకసారి 1000 కిలోగ్రాములు ఉన్నాయి అంటాడు, ఒకసారి ఇక్కడ ఉన్నాయి అంటాడు, ఒకసారి అక్కడ ఉన్నాయి అంటాడు. ఇప్పుడు వాటిని అంటే రష్యా కూడా ఆఫర్ చేసింది ఏంటంటే ఒకవేళ న్యూక్లియర్ మెటీరియల్ ఎన్రిచ్డ్ యురేనియం కనుక ఉంటే మేము తీసుకుంటాం, సేఫ్ కస్టడీ పెడతాం. తర్వాత ఏది ఇరాన్ ఏముంటుంది, అఫ్కోర్స్ వాళ్ళది అంటే వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ రైట్, ఇంటర్నేషనల్ రైట్స్ మాకు కూడా ఉండాలి. ఎందుకంటే వీ వాంట్ టు యూజ్ ఫర్ ది సివిల్ పర్పస్. ఎన్రిచ్మెంట్ ఓన్లీ 60% కదా, 60% అది వాళ్ళు ఫర్ సో ఇది న్యూక్లియర్ పవర్ కోసం వినియోగించుకోవాలి. పవర్ గురించి, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ గురించి, అదర్ ఫెసిలిటీస్. ఎందుకంటే మనకు న్యూక్లియర్ మెడిసిన్ అనేది మన మెడిసిన్ యాజ్ ఏ డాక్టర్, యాజ్ ఏ సర్జన్ అయినో, ఎందుకంటే క్యాన్సరస్ థెరపీస్ మెనీ న్యూక్లియర్ మెడిసిన్ ద్వారా నడుస్తున్నాయి. సో దానికి ఉపయోగం ఉన్నది. సో అటువంటి అప్పుడు న్యూక్లియర్ వార్ మిలిటరీ పర్పస్ కాదు, సివిలియన్ యూస్కు మేము ఉపయోగించుకుంటే ఎనర్జీ, తర్వాత మెడికల్ యూజెస్, దానికి తప్పేం లేదు. అది కాకుండా కూడా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ సూపర్విజన్లో మేము పనిచేసుకుంటాం అని అగ్రి అయినప్పుడు వాళ్ళు సంతకం చేస్తే అయిపోతుంది. కానీ అంటే ట్రంప్లు నెతన్యాహు ఎంతకన్నా ముందున్న అమెరికన్ ప్రెసిడెంట్స్ కూడా ఇది ముగ్గులోకి దించాలన్నట్టు ఎన్నో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయాడు. ఈసారి మాత్రం ట్రంప్ను కన్విన్స్ చేయడం కాదు, ట్రంప్ను బ్లాక్మెయిల్ చేసి కూడా చేశాడు. ఎందుకంటే ఎప్స్టైన్ ఫైల్స్లో ట్రంప్ డీక్ని